ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మీకు కుటుంబాలకి శాంతి సమాధానము అనుగ్రహింపబడుతుంది గాక. ప్రభువునందు దేవుని పిల్లలారా, ఈరోజు ఈ యొక్క సందేశము ఎందుకయ్యా అంటే, మరి ఈ యొక్క పరిస్థితుల నుండి మరి విడిపింపబడాలని, అనేక రకాలైన పరిస్థితుల నుండి మీరు మీ జీవితాల నుండి, మీ యొక్క పరిస్థితుల నుండి, అతనికి నుండి మీకు సమాధానము అనుగ్రహింపబడుతుంది గాక. ఈరోజు ఈ కౌంటర్ ఎవరికయ్యా అంటే, బ్రోకరైన లలిత కుమారుతో పాటు ఎందరైతే యేసు ప్రభువు వారిని హేళనగా, వ్యంగ్యంగా, తునీకరిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారో వారందరికీ ఈయన కౌంటర్. తెలుసా, లలిత కుమారు ఎవరి మీద తిరుగుబడుతున్నావో, ఎవరి మీద తిరగబడి తిరుగుబాటు చేస్తున్నావో తెలుసా? ఒక నిన్ను గురించి, ఈ యొక్క జన్మ రహస్యం గురించి ఏ గ్రంథములో రాయబడలేదు, ఏ పుస్తకము సాక్ష్యం ఇవ్వలేదు. బ్రోకరైన లలిత కుమారు ఏ పుస్తకము సాక్ష్యం ఇవ్వలేదు. ఒక మానవుని యొక్క ఉనికి గురించి, మానవుని యొక్క నిర్మాణం గురించి, మానవుని యొక్క సృష్టి గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే సాక్ష్యం. బ్రోకరైన లలిత కుమారు తనకి నీవు మొక్కుతున్న, ఆరాధిస్తున్న వారందరూ కూడా నిన్ను చేయలేదు, నిన్ను తీసుకురాలేదు. ఎందుకు తెలుసా? వారిని కూడా నిర్మించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. కలిగినవి సమస్తము ఆయన యందే నిర్మాణం చేయబడ్డాయి అని కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అంటే బ్రోకరైన లలిత కుమారు తల్లి గర్భమందును భిన్నముగా ఉండగానే, ఇంతను భిన్నముగా ఉండగానే ఆయన చేతులతో నిన్ను చేశాడట. బ్రోకరైన లలిత కుమారు యేసు ప్రభు వారిని సూచిస్తున్న వారు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరు యేసు ప్రభు వారిని సూచిస్తున్నారో, రకరకాలుగా మాట్లాడుతున్నారో, మీ అందరి కోసము ఆయన ఇతను తల్లిదండ్రులుగా ఉన్నవారు వద్దనుకోవచ్చు, చాలే ఒకళ్ళు ఇద్దరితో ఇక వద్దు అనుకోవచ్చు. కానీ వారి తలంతుల్ని చెదరగొట్టి నిన్ను కిందముగా వేసేవాడు నువ్వు ఈరోజు భూమి మీదకి వచ్చావు. ఆ మాట కూడా బైబిలే సాక్ష్యం ఇచ్చింది. కీర్తన గ్రంథము 139వ కీర్తన 15వ వచనములో రాయబడి ఉంది. మానవ జాతి ఎలాగ నిర్మాణం చేయబడి ఉందో, అసలకి మనుషులందరూ ఏమనుకుంటున్నారు? తల్లి గర్భములోని భిన్నముగా తయారు చేయబడుతున్నారు అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. అగాధ జలములు కింద మానవుని నిర్మాణం జరుగుతున్నదట. ఏమండి, మనుషులందరూ అనుకుంటున్నది ఏమిటంటే తల్లి గర్భమందు పిండము తయారైపోతుంది. కాదు కాదండి, కాదు. బ్రోకరైన లలిత కుమారు, నీకు పిండముగా ప్రతిప్రథముగా ఎక్కడ నిర్మాణం చేయబడ్డావో తెలుసా? అగాధ జలములు కింద విచిత్రముగా నీవు పిండముగా ఉన్నప్పుడు ఆయన కనులు నిన్ను చూశాయి, ఆయన హస్తములు నిన్ను చెక్కాయి అని కీర్తనాకారుడైన దావీదు భక్తుడు సాక్ష్యం ఇచ్చాడండి.
ఒకరు నలుపుకుమారు. కీర్తనాకారుడు దావీదు సాక్ష్యం ఇచ్చాడు. మానవుని యొక్క జన్మ రహస్యం ఇది. మనుషులందరూ అనుకుంటున్నారు, నేను కూడా అనుకోవచ్చు, నిన్ను మీ అమ్మా నాన్న కాలేదు, నన్ను మా అమ్మా నాన్న కాలేదు, మా మమ్మీ మా డాడీ కాలేదు. ఈ సృష్టిలో ఏ మనుషులు కూడా ఒక వస్తువు ఉన్నది అంటే దాన్ని చేసిన ఆయన ఉన్నాడు. ఒక వస్తువు నిర్మాణం జరిగింది అంటే దాన్ని నిర్మించిన ఆయన ఉన్నాడు అని తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక శిల్పము ఉన్నదంటే చెక్కిన శిల్పి ఉన్నాడని తెలుసుకోవాలి. బోకర వెలుపుకుమారు. కుండ ఉన్నది అంటే కుమ్మరివాడు ఉన్నాడు అని గుర్తించాలి. నీవు మొక్కుతున్న వారు నీ కొడుకు ప్రాణం పెట్టలేదు, ఇచ్చి భ్రమలో బతుకుతున్నావు. బోకర వెలుపుకుమారు, భ్రమలో బతుకుతున్నావు. అమాయకత్వంగా ఉంటున్నావు, మోసపోతున్నావు. నీవు అనేకుల్ని మోసం చేస్తున్నావు, ఆఖరికి నీవే మోసం చేస్తున్నావు. కనుక ఒకరిని నలుపుకుమారు మారతావని హామీకి పెడుతున్న వారు లాగా మీరు సత్యము తెలుసుకుంటారని ఈయన ప్రయాస, ఈయన ప్రయత్నం. ఎందుకు అంటే మీరు తెలుసుకోవాలి, మీరు గుర్తించాలి. గతంలో నేను అదే మూర్ఖత్వంలో ఉన్నాను, నా మనోనేత్రాలు వెలిగించాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మనోనేత్రాలు వెలిగించి ఆయన కోసము ఈ రీతిగా వాడుకుంటూ ఉన్నాడు. కనుక ఒకరిని నలుపుకుమారు, ఈ నిర్మాణము ఎలా జరిగింది? మీ అమ్మా నాన్న, మీ డాడీ మమ్మీ నిన్ను నిర్మించలేదు, మా డాడీ మా మమ్మీ తీసుకురాలేదు. కనుక వారిని అందరినీ, ప్రపంచం మీద ఉన్న ప్రతి మానవుని ఒక ఆయన క్రియేషన్ చేశాడు. ఆయనే సృష్టికర్తైన వారు. ఏదైనా మారుతావా, మార్పు పొందుతావని ఆముంచి పెడుతున్న వారు లాగా నేను కూడా గ్రహిస్తారని, తెలుసుకుంటారని, మీ మనోనేత్రాలు కూడా వెలిగించబడతాయని ప్రయాస, ప్రయత్నం ప్రభువుని యేసుక్రీస్తు వారు ఒకరే నలుపుకుమారు మనోనేత్రాలు వెలిగించిన గాక. సృష్టి రహస్యము కీర్తన గ్రంథము 139 కీర్తన 15వ వచనంలో బోకరి నలుపుకుమారు, నేను చేసిన వాడు, నువ్వు స్వీకరిస్తున్న ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు వారే నిన్ను నిర్మాణం చేశాడు. నిన్ను నీ తల్లి గర్భం నుండి సుఖముగా వేశాడు. ఆయన చేతులు నేను చెక్కాయి, ఆయన కనులు నేను చూశాయి, ఆయనే చేస్తాడు. నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఈ సత్యం, ఈ వాస్తవం, ఈ నిజం. యేసు ప్రభు వారే నీకు సృష్టికి, ఆయనే నీ సృష్టి కారణము, ఆయనే నీ తండ్రి, ఆయనే నీ తల్లి. ఇది నిజం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సృష్టి రహస్యము. నిన్ను చిన్నముగా వేసిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారిని కరాకట్టుగా తెలియజేస్తున్నాను. ఈ మాటలు మీ హృదయంలో